అక్రమంగా రోడ్డు మీద అక్రమ నిర్మాణం జరుగుతున్నాయి. చర్చికి కావాల్సిన మెట్లు ఇక్కడ స్టెప్లు వేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు కొండ మీద నుంచి బళ్ళు పెట్టుకోవడానికి కానీ అటు ఇటు వెళ్ళడానికి కానీ కష్టంలో ఉన్న మనిషికి హాస్పిటల్కి తీసుకెళ్ళడం చనిపోయిన వాళ్ళకి కానీ ఆరోగ్యం బాగాలేని దించడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఒక ఆటో కూడా రావట్లేదు. మగవాళ్ళు ఇంట్లో ఉంటే పర్వాలేదు, ఆడవాళ్ళు ఒక మనిషి బాగోపోతే దించలేకపోతున్నాం కిందకి. కనీసం ఇంటి ముందుకు ఆటో కూడా రావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నామండి. దానివల్ల ఆ స్టేట్ కేసు వేయడం వల్ల మా బళ్ళు కూడా ఆగట్లేదు. మీ ఇల్లు ఎక్కడ ఉన్నాయి, మీరు ఎక్కడ పెట్టుకున్నట్టు మేము కొండ మీద ఉన్నాం, మేము ఎక్కడ పెట్టుకుంటాము, మా బండి అయ్యని మీరు రోడ్డు మీద కూడా పెట్టుకోవాలి. కట్టిస్తుంది ఎవరో తెలియదండి. ఇక చర్చ తాలూకోవాలి. చర్చల గురించి మేము అభ్యంతరపడ్డాం. ఈ మెట్ల గురించి మాకు అభ్యంతరం అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ మెట్ల చాటు మొత్తం రోడ్డు ఎంత పెంచేస్తే గవర్నమెంట్ రోడ్డు మీద ఇంకా మేము గవర్నమెంట్ రోడ్డు కూడా మేము అడిగే అవకాశం మాకు లేదండి. ఇది ఈ రోడ్డు గురించి ఇది కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. రోడ్డు మీద కూడా అడగడానికి మాకు హక్కు లేదా? మాకు డిమాండ్ ఏంటంటే ఈ మెట్లు స్టేట్ కేసు ఇబ్బందిగా ఉందండి. ఇది తీసేయాలండి మాకు తక్షణమే. జీవీఎంసీ ఇది కొనుక్కొని మాకు ఈ కార్యక్రమం మాకు చేయాలండి. ఇది స్థలం ఎవరితో జీవీఎంసీదే మొత్తం. జీవీఎంసీ అధికారులు మీరు చెప్పారు ఇంతకుముందు సచివాలయంకి వెళ్ళి చెప్పడం జరిగింది. మరి ఇంకా తెలియదు. ఫస్ట్ అంటే పెద్దలకి ఇచ్చారండి లెటర్. ఫస్ట్ మా వాళ్ళందరూ ఇచ్చారట గుర్రాలు. లెటర్ పట్టుకెళ్తే వాళ్ళు ఇప్పటివరకు ఏం స్పందించలేదు, తీయలేదు కూడా. తీస్తారని చూసారు. ఇది 15 రోజుల పైన అవుతుంది కూడా. నైట్ వేసారండి. ఇది ఎమ్మెల్యే గారికి చెప్పలేదా? ఎమ్మెల్యే వారికి తీసుకెళ్లేదండి. తీసుకెళ్లాలండి. అంటే పెద్దలు మా ఊరు పెద్దలే కదా, మా పెద్దలకే కదా మేము చెప్పారండి. మా పెద్దలు ఎవరు మాకు సహకరించలేదండి. మా వీధి పెద్దలకి మేము చెప్పామండి. చెప్పడం వాళ్ళు అన్నారు చేస్తారు కదా అని మేము అనుకున్నాము. మా వీధి పెద్దలే మాకు వెనుకోటి పొడిచి మేమేం చేస్తామండి? మేమెవరికి చెప్పుకోవాలి? మా వీధి పెద్దలేను మేము గౌరవిస్తున్నామండి. వాళ్ళే మాకు చేయకపోతే మేమేమో చెప్పాలండి. వాళ్ళే చేస్తుంటే మేమేం చేయాలి? మనకు బాధ ఉంటే మనకు సపోర్ట్ వాళ్ళు ఉండవలసిన వాళ్ళు మనకి ఉండకపోతే మేమేం చేస్తామండి? మరి అది మాకు గవర్నమెంట్ జీవీఎంసీ తరఫున మాకు ఏదైనా న్యాయం. కొండ మీద ఉంటాను. ఇక్కడ మెట్లు ఇలా టేర్కేసి కట్టేస్తే కొండ మీద ఇబ్బంది అవుతుందండి. కొండ మీద ఉన్న వాళ్ళకి బళ్ళుకి కానీ పేషెంట్కి కానీ దించడానికి మాకు ఆటో రావట్లేదు. మెట్లు కిందకి రావడానికి ఇవి టేర్కేసి వేస్తారు. మొన్న ఆవిడ పడిపోయింది. ఆ ఆవిడకి దిక్కు లేదు, దిమ్మని లేదు. ఒక్క ఆడపిల్ల దింపింది, ఆటో కూడా రాననిసాడు. అప్పుడు ఆ పరిస్థితి మనిషి అక్కడ చచ్చిపోవాలి పైన. గవర్నమెంట్ మాకు దయచేసి స్పందించి ఏమైనా చేశారంటే చెయ్యండి. 10 రోజుల్లో వాళ్ళు స్పందించకపోతే మేము స్పందించి మేము ఎరగొట్టేస్తాం.